బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు. మరో 15 నుంచి 15 రోజుల్లో పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇవ్వబోతోంది. స్థానిక ఎన్నికలకు ముందే పంపిణీకి కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. 4,000 కోట్ల రుణం కోసం ఆర్బీఐకి ఇండెంట్ ఇచ్చినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. రైతులకు తెలంగాణ సర్కార్ త్వరలో మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రైతు భరోసా పెట్టుబడి సాయం మరో 15 నుంచి 15 రోజుల్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోపే రైతు భరోసా పంపిణీని పూర్తి చేయాలని కూడా భావిస్తోంది. రైతుల ఖాతాల్లో వానాకాలం రైతు భరోసా జమ చేసిన తర్వాతే స్థానిక ఎన్నికల నగారా మోగించనుంది. ఈ క్రమంలోనే నిధుల సమీకరణపై దృష్టి సారించారు. ఇటీవల రిజర్వ్ బ్యాంకు నుంచి 3,000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరో 4,000 కోట్లకు నిన్న ఇండెంట్ పెట్టింది. ఈ నిధులన్నీ సమకూరాక రైతులకు వానాకాలం పెట్టుబడి సాయాన్ని అందించనుంది. రాష్ట్రంలో 1.5 ఎకరాల సాగు భూమి ఉన్నట్లుగా రికార్డులో ఉంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేయగా ప్రతి సీజన్కు సుమారుగా 7,500 కోట్లు అవసరమయ్యేవి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగి అంటే 2024-25 సీజన్లో పథకం పేరును రైతు భరోసాగా మార్చి 2023-24 యాసంగి సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు 7,625 కోట్లు పంపిణీ చేసింది. రైతు బంధును ప్రక్షాళన చేసి కొత్త మార్గదర్శకాలు జారీ చేసేందుకు సమయం పడుతుందంటూ 2024-25 వానాకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వలేదు. ఆ తర్వాత మొన్నటి యాసంగి సీజన్లో 57 లక్షల మంది రైతులకు చెందిన 84 లక్షల ఎకరాలకు 5,058 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందించింది. ఇక ప్రస్తుత వానాకాలం సీజన్లో మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా ఇస్తారా? అప్పటిలాగే పెద్ద రైతులను మినహాయించి చిన్న సన్నకారు రైతులకే పరిమితం చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏటా వానాకాలం సీజన్లో 1.30 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తూ ఉంటారు. మరో 20 లక్షల ఎకరాలు వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నప్పటికీ సాగుకు యోగ్యంగా లేవు. దీంతో ఈ 20 లక్షల ఎకరాలను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. 1.30 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తే 7,800 కోట్లు అవసరమవుతాయి. గత యాసంగి సీజన్ మాదిరిగా చిన్న సన్నకారు రైతులకే భరోసాను పరిమితం చేస్తే 6 నుంచి 7,000 కోట్లు సరిపోయే అవకాశం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధుల సమీకరణలో నిమగ్నమైంది. ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల అప్పు తీసుకున్న సర్కార్ తాజాగా నిన్న మరో 4,000 కోట్ల రుణం కోసం ఇండెంటును పెట్టింది. ఈ సొమ్ము 17వ తేదీ నాటికి ఖజానాకు చేరనుంది. ఈ నిధులతోనే రైతు భరోసా అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 2024 జనవరి, ఫిబ్రవరి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించిన లోక్సభ ఎన్నికల కారణంగా సాధ్యం కాలేదు. ఆ తర్వాత కులగణన చేపట్టాలని, జనాభాలో ఎవరి వాటా ఎంతో తేలిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆలస్యమైంది. ఎట్టకేలకు వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆలోపే ఒక కీలక పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేశాక ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల చివరిలోపు రైతు భరోసా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.